చెడు రోజులన్నీ పోయాయి కదా. నేను తర్వాత కలుస్తానమ్మా. నేను వెళ్ళడం నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? అవును, కష్టంగానే ఉంది. కానీ అక్కడున్న ఆ బండే ఇప్పుడు నా స్థావరం. అవును, ఇంట్లో ఏదో విశేషం ఉందన్నావు కదా, ఏంటది? ఏమని చెప్పమంటారు టీచర్? ఆనంద్ టార్చర్ పోయిందనుకుంటే ఇప్పుడు మరొకడు దిగాడు, చిన్ని కృష్ణ. అమ్మని అనుకుని లాభం లేదు, మేం జీవించాలిగా. 3 పూటలా కడుపు నిండా భోజనం చెయ్యాలిగా. నాన్న ఇప్పుడు అంతఃపురానికి కాపలాగా ఉన్నాడు. సూర్యోదయం సూర్యాస్తమయం ఇవేవి ఆయనకి పట్టింపులనే ఉండవు. నువ్వు చెప్పొచ్చు కదా మీ అమ్మకి. సుధా, నువ్వు పైకెళ్ళి పడుకో. ఏ, నేను ఇక్కడ పడుకుంటే ఏమైంది? ఇలా చూడు, ఇలా నట్టింట్లో పడుకోవడం మంచిది కాదు. ఎందుకు ఊరిని చూసి భయపెడుతున్నావు? ఆ చిన్ని కృష్ణయ్య గారు ఇప్పుడు వస్తారు. ఆయన చేతులు కాళ్ళు పట్టుకొనైనా సరే రాత్రికి భోజనానికి రెడీ చేస్తాను. మీ నాన్న అంతఃపురానికి కాపలాగా ఉండడం సరిపోతుంది. ఈ ఇంట్లో బొయ్యలుగాలంటే నేనేగా కష్టపడాలి. అదంతా నీకొద్దు గాని వెళ్ళి పడుకోమ్మా. పాపా, అంతఃపురంలో ఉండే ఆ అమ్మాయివే కదమ్మా నువ్వు? అవునండి. ఇప్పుడు బయటకు కూడా వస్తున్నావా? ఆ గుడి ప్రాంతంలో ఆనంద్ చనిపోయాడనే మాట విని చాలా సంతోషించాను. మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అని కలవరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిటీ కాలేజ్లో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. మంచి మాట. టీచర్, మీకు అంతఃపురం వరకు నారాయణ అంకుల్ తోడుగా వచ్చారా? నన్ను చూడగానే భయపడి పారిపోయారు, చూసారా? ఎవరిని ఏమనుకుని ఏం ప్రయోజనం? ఇది నాకు పిన్నిచ్చిన వరం కదా. అవును, నువ్విప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఎప్పుడు ఉండే దగ్గరే ఆ బండ దగ్గరున్నాను. ఎందుకు? అక్కడ కూర్చుని ఉత్తరం వైపు చూస్తే దూరంగా వచ్చే బస్సులన్నీ కనిపిస్తాయి. ఆ వంపు సొంపుల్లో తిరుగుతూ వస్తున్న బస్సులు చూస్తుంటే ఎంత అందంగా ఉంటాయో తెలుసా? అలా చూస్తూ ఉండగానే బస్సు ఆగుతుంది. అందులో నుంచి మా టీచర్ దిగాలి అని అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరుగా కాలు కింద పెడుతున్నప్పుడు తెలుస్తుంది మా టీచర్ కాదు అని. మళ్ళీ బండ మీద కూర్చుంటాను మరొక బస్సు కోసం.